హాయ్ స్టూడెంట్స్. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో నేను చూసినటువంటి అనుభవంలో డిఫరెంట్ స్టూడెంట్స్‌ని చూసినటువంటి అనుభవంలో ఒక చిన్న సజెషన్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు బోర్డ్‌లో చాలామంది స్టూడెంట్స్‌కి బోర్డ్స్‌లో చాలా మార్క్స్ వస్తున్నాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో, జేఈఈలో, కేసెట్‌లో గాని అంత మంచి ర్యాంక్ రావట్లేదు. ఏంటి అంత రీజన్ అని ఒకసారి ఆలోచించుకుంటే చాలామంది పేరెంట్స్ కూడా అడుగుతుంటారు. దీనికి ఒక సింపుల్ అండర్‌స్టాండింగ్ ఏంటంటే స్టూడెంట్‌కి ఒక 2, 3 చాప్టర్స్ నుంచి సెపరేట్ క్వెషన్ ఇచ్చినప్పుడు చేయగలుగుతున్నాడు. అదే సేమ్ అవే 3 క్వెషన్స్‌ని కంబైన్ చేసి కేసెట్‌లో గాని, జేఈఈలో గాని ఇచ్చినప్పుడు రిలేట్ చేయలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ తీసుకున్నప్పుడు ఆ చాప్టర్‌లో వేరియబుల్ సెపరబుల్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అలాంటి సపోజ్ మనం ఒక సింపుల్ వేరియబుల్ సెపరబుల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఆ వేరియబుల్ సెపరబుల్ క్వెషన్‌ని బోర్డ్‌లో ఓన్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి ఈ క్వెషన్ అన్నప్పుడు చేయగలుగుతున్నాడు. 100% చేసేస్తున్నాడు. ఓకే. అదొకటి తీసుకున్నాం. అంటే వేరియబుల్ సెపరబుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేసేసుకుంటే మాకొక కర్వ్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ పారాబోలా చాప్టర్‌లోంచి ఒక పారాబోలా ఇచ్చేసి, ఆ పారాబోలాకి వర్టెక్స్ ఫైండ్ చేయమంటే సింపుల్‌గా ఫైండ్ చేయగలుగుతున్నాడు. అందులో డౌట్ ఏమీ లేదు. నెక్స్ట్ స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ తీసుకుంటే, థర్డ్ చాప్టర్ తీసుకుంటే ఏదైనా ఒక పాయింట్ ఇచ్చేసి, ఆ స్ట్రెయిట్ లైన్ పైన ఉందో లేదో చెక్ చేయమంటే చెక్ చేస్తున్నాడు. కానీ మన జేఈఈ గాని, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇవే 3 క్వెషన్స్ కంబైన్ చేసేస్తున్నారు. అంటే ఈ 3 చాప్టర్స్‌లో బేసిక్స్ తెలిసుండాలి. ఆ బేసిక్స్‌ని కనెక్ట్ చేయడం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ సెపరబుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేసాం. కర్వ్ ఈక్వేషన్ వచ్చింది. ఏంటా కర్వ్? పారాబోలా. నెక్స్ట్ ఏంటి? పారాబోలా నాలెడ్జ్. పారాబోలాకి వర్టెక్స్ ఫైండ్ చేయడం. ఓకే. వచ్చు. ఆ వర్టెక్స్‌ని కింద ఆప్షన్స్‌లో ఏ స్ట్రెయిట్ లైన్‌లో చెక్ చేయడం. చూడండి ఎక్కడుంది? మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెపరేట్‌గా క్వెషన్ ఇచ్చినప్పుడు, వేరియబుల్ సెపరబుల్ క్వెషన్ ఇచ్చినప్పుడు చేయగలిగాం. ఓ పారాబోలా ఇచ్చినప్పుడు వర్టెక్స్ ఫైండ్ చేయగలవు. స్ట్రెయిట్ లైన్స్‌లో ఒక పాయింట్ ఇచ్చినప్పుడు వెరిఫై చేయగలుగుతాం. ఆ 3 పనులే కదా కలిపి చేయమంటాను నేను. సో, కాబట్టి ఏంటంటే జేఈఈ గాని, కేసెట్ ఆహ్, అటెంప్ట్ చేసేటువంటి స్టూడెంట్స్ ఆల్ చాప్టర్స్ బేసిక్స్ వరకైనా పర్ఫెక్ట్‌గా ఉంటే 50% ఆఫ్ ద క్వెషన్స్ మీరు చేయగలుగుతారు. థాంక్ యూ.